సరే విశ్వాసాలు అటు ఇటు ఒక పావు గంట అరగంట లేటుగా 7:30 8 గంటలకు వచ్చేసారు. పాస్టర్ గారు ఇంకా రాలేదు. సర్లే అందాక దేవుని పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు దాకా 9 గంటల దాకా పాస్టర్ గారు ఇంకా అప్పుడు వచ్చినారు అనమాట. 9 గంటలు పాస్టర్ గారు ఏమని చెప్పారు, 7 గంటలకు ప్రార్థన, 9 గంటలకు అయిపోద్ది. ఇప్పుడు ఏమైంది, ముందు విశ్వాసులు వచ్చారు, పాటలు పాడుకుంటున్నారు, 9 గంటల దాకా అయిపోయింది. 9 నుంచి పాస్టర్ గారు వచ్చారు, మళ్ళీ పాటలు మొదలుపెట్టారు. ఆయన తర్వాత మళ్ళీ ఆయన కుమారుడు వాళ్ళ కుటుంబం మొత్తం పాటలు మొదలు పెట్టాక ఇంకొంచెం 10 అలా మళ్ళీ వాక్యం చెప్పాక 12 అయింది. ఎంతైంది సమయం? 12 అయింది నైట్. ఇక ప్రార్థన ముగించుకున్నారు, విశ్వాసులు వెళ్ళారు. పాపం విశ్వాసులు భార్య ఉంటారు కదా, భర్తకు అన్నం పెట్టకుండా వచ్చింది ఏమో. 7 గంటల నుంచి 9 దాకే కదా వచ్చిన అనుకుంది. ఏమో తినలేదు, భర్త కూడా తినలా. వచ్చి చూసాక భర్త అన్నం తినకుండా అలిగి పొనుకున్నాడు. ఏంది, మనం గమనించాలి, విశ్వాసాన్ని గమనించాలి. ఎందుకంటే విశ్వాసి రక్షణ పొంది ఉండొచ్చు, విశ్వాసి భర్త రక్షణ పొందుకోవచ్చు. కొంచెం అటు ఇటుగా వెళ్ళాలి తప్ప ఒకేసారి సాగ తీసుకుని పోయినావు అనుకో, నెక్స్ట్ నువ్వు ప్రార్థన లేదేమి లేదు, అసలు పోవద్దులే తల్లా ఉండేనే అంటాడు భర్త. నిజమా కదా? కాబట్టి ఇది నన్ను నేను హెచ్చరించుకుంటున్నా. కొన్నిసార్లు నేను లేటుకు వచ్చినా కానీ మరి ఎక్కువ సహకరించకూడదు. క్రైస్తవులు అసలుకి ఒక మాటలో చెప్పాలంటే తక్కువ చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి. తక్కువ చెప్పాలి, ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా నడవాలి. అందుకే తక్కువ చెప్పాలి, తక్కువ వాక్యం వినాలి, తక్కువ కొనాలి, కానీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఎక్కువగా నడవాలి. అందుకనే ఎంత సేపు విన్నామని కాదు, ఎంత జాగ్రత్తగా విని ప్రవర్తనలో కాచుకుని నడుచుకున్నామన్నదే ముఖ్యం. కాబట్టి ప్రియమైన సోదరుల ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, నాకు ఆ విషయం తెలిసినప్పుడు చాలా నవ్వు వచ్చింది. నవ్వు కాదు, చాలా బాధ అనిపించింది కూడా. అరే వచ్చిన వాళ్ళు మనకంటే ముందు గంట ముందు వచ్చినారే, వాళ్ళు ఆరాధించారు కదా, ఒక పాట పాడి ఇంకా తర్వాత వాక్యం చెప్పుకొని పోతే కనీసము 10:30 కనీసం 11 గంటలకైనా అయిపోద్ది కదా. భర్త తల్లిదండ్రులు కొంతమంది ఇసుక్కుంటారు. కారణం ఏంటి చెప్పిన, అర్ధరాత్రి పూట ఏంది చర్చికి పోయి వచ్చినామని బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. మనం రక్షణ పొందను, మన కుటుంబంలో వాళ్ళు రక్షణ పొందకపోవచ్చు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. కాబట్టి వారిని మనం అర్థం చేసుకొని కూడా మనం నడుచుకోవాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నడవాలనేదే నా ఆశ. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనము కొంచెం సేపు చదువుకొని దాని గురించి ధ్యానము చేసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము. నోవాహు వ్యవసాయం చేయట ఆరంభించి ద్రాక్ష తోట వేసిను, పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనంగా ఉండెను. ఎవరైనా? నోవాహు. ఈ నోవాహు గారు రక్షింపబడిన కుటుంబము. ఈ యొక్క వర్షకాలము అంటే వర్షం అప్పుడే పడ్డది. ఈ భూమి మీద నివసించిన వారు మొత్తము సమూలంగా నాశనం అయ్యారు, కానీ ఒక కుటుంబం మాత్రము రక్షింపబడింది, ఒక కుటుంబం మాత్రము భద్రపరచబడింది. ఎందుకంటే దేవుని యొక్క మాటకు లోబడియారు, దేవుడి యొక్క మాటను అనుసరించి ఆయన జీవించారు. కాబట్టి ఆ కుటుంబము రక్షింపబడింది. మన కుటుంబం కూడా రక్షింపబడాలంటే దేవుని యొక్క మాటకి లోబడాలి. ప్రియమైన సోదరులారా, అలాంటి వ్యక్తి, ఆ రక్షింపబడిన వ్యక్తి ఏం చేశాడంటే ఒక ద్రాక్ష తోట నాటాడంట. వ్యవసాయం చేయటం అప్పుడే ప్రారంభించారు. ఆయన ప్రారంభించాడేంటి? వ్యవసాయం చేయట ప్రారంభించినప్పుడు అప్పుడు ఏ తోట వేయాలనుకున్నాడంట? ద్రాక్ష తోట వేసాడంట. ద్రాక్ష తోట వేసినప్పుడు వేయటం మంచిదే, కానీ ఆ ద్రాక్ష తోట ఆ యొక్క ద్రాక్ష రసం ఉంటుంది చూసినాం, అది తాగాడంట. అంటే కుళ్ళిపోయింది, అంటే మద్యము తాగాడు.
మత్తుగా ఉన్నాడు, ఇంకా మత్తుగా ఉండి వస్త్రహీనంగా పడిపోయాడు. ఆత్మీయుడే, దేవుని మాటకు లోబడిన వ్యక్తే, రక్షింపబడిన వ్యక్తే, కానీ ఆ ద్రాక్ష రసమునకి తాగి మత్తుగా పడిపోయిన సోదరుడు. కొంతమంది పేరుకి క్రైస్తవం అని చెప్పుకుంటూ పండగలకి పబ్బాలకి తాగి తిరిగేవారు లేకపోరు, ఉన్నారు ఖచ్చితంగా. పేరుకే సంఖలో బైబిల్ పెట్టుకుని ఆదివారం సాయంత్రం వెళ్తున్నారు కొంతమంది, కానీ వారి బ్రతుకు ఎలా ఉంటుందంటే పండగలకి బర్త్డే సెలబ్రేషన్స్కి తాగి తందనాలు ఆడుతున్నారు. కొంతమంది వారి ప్రవర్తన బాగోకపోతే, వారి ప్రవర్తన సరిగ్గా లేకపోతే, ఏమో యేసు బిడ్డంట, యేసుని ప్రేమించిందంట, వీళ్ళు ప్రతి వారం చర్చికి వెళ్తారంట, కానీ వీళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదని సాక్ష్యము పొందుతున్నారు. ఎవరి ఎదుట? అన్యజనులే అంటున్నారు. దేవుడు నమ్మని వ్యక్తే, ఆ వ్యక్తికే తెలుసు యేసుక్రీస్తును నమ్ముకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలని, తన ప్రవర్తన కాచుకోవాలని దేవుడిని నమ్మని వ్యక్తికే తెలిసినప్పుడు దేవుడిని నమ్మిన నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ నీకు ఉన్నట్లా ఈ వ్యక్తి ప్రవర్తన రక్షింపబడినాడు, కానీ మద్యమునకు తాగాడు. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు మద్యాన్ని తాగి ఎలా తిరుగుతున్నారంటే ప్రేమ సోదరులారా, చెప్పలేకపోతున్న ఈ బాధ. ఎందుకంటే ఆ సారాయి తాగి, ఆ మద్యాన్ని తాగి అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా ఇంటికి రావటం లేదు. కుటుంబం మొత్తం తండ్రి కోసం వెతుకుతుంటారు. ఈ తండ్రి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తాగాడు, నా భర్త ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తాగి పడిపోయాడో, ఎక్కడ బజార్లో తాగి ఉన్నాడో, ఎవరొచ్చి ఏదైనా చేస్తారేమో అని భయంతో తిరుగుతున్నాడు. ఎందుకు? బాధ్యత లేకుండా, భార్య అని బాధ్యత లేకుండా, పిల్లలు ఉన్నారని బాధ్యత లేకుండా తిరిగి తాగుతున్నాడు. అలాంటి వ్యక్తులను వెతకటానికి సిద్ధమవుతున్నారు ఎవరు? భార్యలు, కుమారులు, కుమార్తెలు. ఆ వ్యక్తి ఏమో తాగి వైన్ షాప్లో, మందు షాప్లో పడిపోయి ఉంటాడు. అలాంటి వ్యక్తి కోసము ఎవరు ఎతుకుతున్నారు? భార్య పిల్లలు వేసుకొని ఎత్తుతున్నారు. లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. భర్త ఏమైపోయాడు, అర్ధరాత్రి 11 అయింది ఇంకా రాలేదే, 12 అయింది ఇంకా రాలేదే అని అదిగో ఆ షాపులే ఉంటాడేమో, ఆ బజార్లో తిరుగుతున్నాడేమో అని బజారున తిరిగేవారు ఉన్నారు. కానీ వారి బాధ ఏమీ వీళ్ళకి తెలియదు, భర్తకు తెలియదు, తండ్రికి తెలియదు. నా కోసం కుమారులు వెతుకుతున్నారేమో, నా కోసం నా కట్టుకున్న భర్త వెతుకుతున్నాడేమో, నా కోసం తండ్రి వెతుకుతున్నాడేమో అని తెలియక వారు తాగి పడిపోతున్నారు. ఇది ఒక వ్యక్తి అయితే, ఆ కుటుంబంలో తాగుబోతు తండ్రి తాగుతూ ఉంటే రక్షింపబడిన వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి తండ్రి ఏమో తాగుతుంటే తిరుగుతుంటే ఆ తండ్రి వెతికేవారు ఉన్నారు. ఆ తండ్రిని వెతుకుతుంటే మద్యాన్ని షాపుకి లేదా ఆ వైన్ షాప్కి నేను వెళ్తే నేను కూడా తాగిపోతున్నాను అనుకుంటారేమో అని భయపడేవారు కూడా లేకపోరు ఉన్నారు కదమ్మా. నేను రక్షింపబడ్డా, నా తండ్రి ఏమో తాగుతున్నాడు, నా తండ్రి ఏమో బానిస అయిపోయి మద్యానికి అలవాటు పోయి తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. కానీ నేను నా తండ్రి ఏమైపోయాడని నేను వెతుకుతూ ఉంటా. అతనేమో మద్యం షాపులో పడి ఉన్నప్పుడు, నేను మద్య షాపుకి వెళుతున్నప్పుడు చూసేవారు అనుకుంటారు, తండ్రి తాగుపోతాడే ఇతను కూడా తాగుతున్నాడు, పైకే నీతి పరులాగా గొప్ప చెప్పుకుంటున్నాడు, పైకేమో దేవుని పెట్టినని పాస్టర్ అని చెప్పుకుంటున్నాడు, దేవుని మాటలు చెప్తాడు, కానీ వీడు కూడా తాగుపోతాడని ఎందుకు? ఈ సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. నిజంగా ఇతను తాగుపోతాడా? కాదు. ఎవరి వల్ల ఈ యొక్క మాటలు వస్తున్నాయంటే తండ్రి ప్రవర్తన సరిగ్గా లేకపోతే, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోబట్టి భక్తి పరులైన వారు కూడా భక్తి పరులు కాదు అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు? భక్తిహీనులు. సోదరులు, కుమారులు కానీ మన భక్తిని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యత. ఈ రోజున చెడిపోయిన వారు చాలామంది ఆలోచన చేయటల్లా, నన్ను బాగు చేయవాడు ఎవరు అని
గుర్తించిన తర్వాత ఈ విధంగా తాగి తిరుగుతున్నామని తెల్లారిన తర్వాత మనం అంటాం, రాత్రి మొత్తం తాగావు తిరిగావు, మనం అర్ధరాత్రి రోజు నిన్ను వెతికాము, కానీ నువ్వు ఆడ పడిపోయి ఉంటే మిమ్మల్ని తీసుకొని వచ్చామని అన్నప్పుడు ఇక ఆ వ్యక్తి ఇక 3 రోజులు నిద్ర లేవడు, 3 రోజులు ఆ బజార్లో తిరగడు, కనీసం వారం 10 రోజులైనా తల ఎత్తుకొని తిరగడు. ఎందుకు? నేను చేసిన వ్యవహారం అది. తాగాను, తిరిగాను, గొడవ పడ్డాను, అందరితో అసహ్యంగా మాట్లాడాను, అనుకోనని మాటలు అన్నాను. ఈ బజార్లో నేను తల ఎత్తుకుని ఎలా తిరుగుతానని తిరగని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? దీనివల్ల కారణం ఏంటి? ఆ మద్యము, ఆ సారా తాగటం వల్లనే కదా నీకు అవమానము. అందుకే మద్యము అల్లరి పుట్టించుదని ఉంటుంది. ఆ అల్లరి పుట్టించటం వలన నీకు ఏమైంది? మద్యానికి బానిసయ్యి నిన్ను నీవే అసహించుకుంటున్నావు. రాత్రి నేను తాగాను కదా, తాగటం వలన అనేక మంది నన్ను చూశారు, అసహించుకున్నారు. ఇప్పుడు నేను మత్తు దిగింది, కానీ బజార్లో నడుస్తుంటే అందరూ రాత్రి తాగావు అసహించుకుంటారు. రాత్రి ఇక్కడ ఈ మధ్యలో పడుకున్నావు, బట్టలు లేకుండా పడుకున్నావు, వస్త్రహీనుడిగా పనుకొని ఉన్నావు, ఆ విధంగా కక్కుని ఉన్నావు అని అంటారేమో అని ముఖము చిన్నపుచ్చుకొని బయటికి రాకుండా ఉన్నా. ఈ స్థితిని నేను చూశాను. తండ్రి కోసం దేవులాడే కొడుకులు కుమారులు ఉన్నారు, కొడుకు ఎక్కడ ఉన్నాడో అని దేవులాడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, రక్షింపబడిన ఆ వ్యక్తి మద్యము తాగి ద్రాక్షారసము సాగి వస్త్రహీనుడిగా పడిపోయి ఉన్నాడు. నేడు సమాజంలో హాస్పిటల్ లేను ఊరైనా ఉంటుందేమో కానీ మద్య షాపు లేని ఊరు లేదు. మన దేశం అంత అభివృద్ధి చెందిన దేశం అని చెప్పాల్సి వస్తుంది. ఒక వ్యక్తి రోగం వచ్చి జబ్బు వచ్చి కాపాడటానికి హాస్పిటల్లో ఆ ఊరిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మద్యం షాప్ మటుకు ఉండదు. వాటరు మంచినీళ్ళు కరువు రావచ్చు, కానీ మందుకి కరువు రాదు. అలాంటి దేశంలో మనం నివసిస్తున్నాం. ఒకసారి ఆలోచించాలి. మంచి కంటే చెడే విస్తరించిపోయింది, మంచి కంటే చెడి విస్తారంగా విస్తరించిపోయింది. ప్రియమైన సోదరులారా, ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనం. ప్రియమైన సోదరులారా, ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరిలో ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చును. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే దాని ఇంటిలో ఉండువాడు కాదు. ఎవడితడు? ఒక దెయ్యం పట్టిన వాడు. ఈ దెయ్యం పట్టిన వ్యక్తి ఎక్కడుంటాడంట? సమాధులలో ఉంటున్నాడు. మంచి వ్యక్తి అయితే ఇంటిలో ఉంటాడు, మంచి వ్యక్తి అయితే ఇంటిలో నిద్రపోతాడు టయానికి. కానీ ఈ వ్యక్తి ఎవరు? దయ్యము పట్టిన వ్యక్తి. దయ్యం కూడా దయ్యాలు పట్టిన వ్యక్తి. ఈ రోజున దయ్యము పట్టిన వ్యక్తులాగా మద్యము తాగి తమ ఇంటిలో ఉండకుండా ఊరు బయట తిరిగేవారు, వీధులలో తిరిగేవారు, అనవసరంగా ఎవరి మీద పడితే వారి మీద తగాదులు ఆడేవాడు. ఇలాంటి వ్యక్తులు ఎవరంటే దెయ్యములు పట్టినవాడు. ఆ వ్యక్తి మార్కు సువార్త 5వ వచనంలో ఉంటుంది. ఇంకా వాడు ఎల్లప్పుడూ రాత్రి మొదలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచు తనతో తాను రాళ్లతో గాయము చేసుకొనొచ్చు ఉండెను. ఎవరు ఈ వ్యక్తి? దెయ్యం పట్టిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎలా ఉంటాడంట? సమాధుల్లో ఉంటాడంట, కొండల్లో తిరుగుతుండంట, తనను తాను గాయము చేసుకుంటాడంట.
ఈ రోజున మద్యాన్ని తాగి తమను తామే గాయం చేసుకుంటున్నారు. నా చిన్నతనంలో చూసిన ఆ వ్యక్తి మద్యం బాగా తాగిండు, సారాయి బాగా తాగిండు, అతను ఎవరు కట్టరు. కానీ అతనే బండ తీసుకొని ఎలా బాదుకోవటం, తలకాయ తీసి గోడకి ఎత్తు గుద్దుకోవటం. ఏమండి, ఈ శ్రేష్ఠలన్నీ మంచిగా ఉన్నప్పుడు రావు, ఆ మద్యం తాగంగానే వస్తాయి. లేనిపోదు బాధలు, కష్టాలు అన్నీ గుర్తొస్తాయి. ఎవరో నీతో మాట్లాడలేదని, ఎవరో నిన్ను పలకరించలేదని ఇంకప్పుడే గుర్తొస్తాయి. అప్పుడు గుర్తొచ్చి ఏమద్ది, నేను చస్తా అని తలకేసి బాదుకోవటం, గుండెకి రాయేసి బాదుకోవటం. వారెవరో ఈరెవరో పలకలేదని కాదు, నీ కుటుంబంలో వారు నీతో సరిగ్గా ఉన్నారా లేదా, నేను నమ్ముకొని నీ కుటుంబం ఉందా లేదని ఆలోచన లేదు. ఈ ఆలోచన లేకుండా నేను సోదరులారా, ఎవరి కోసమో నువ్వు నీ తలకాయ పగల కొట్టుకుంటూ బ్రతుకుతున్నా. ఏంటిది? దానికి కారణం ఏమిటి? నీలో దెయ్యము పట్టి ఉన్నది. ఆ మద్యం అనే దెయ్యాన్ని నువ్వు పట్టి ఉంది కాబట్టి నిన్ను అలా ఆ విధంగా నడిపిస్తుంది. ప్రియమైన సోదరులారా, ఆ మద్యం అనే దెయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టకపోతే ఖచ్చితంగా ఇగో ఏదో ఒక రోజున నువ్వు నరకానికి పోతావు. ఏదో ఒక రోజున నీకు అవకాశం ఇచ్చిన దేవుడు మారుతాడు అనుకుని, కానీ నువ్వు మారకపోతే ఏదో ఒక రోజున ఇతను అవసరం లేదు ఈ భూమి మీద అని నిన్ను తీసివేయచ్చు. కాబట్టి ప్రియ సోదరులారా, ఆ మద్యానికి బానిసై ఉన్నామేమో, ఖచ్చితంగా నువ్వు ఆ మద్యాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే అసహించుకుంటారు. నోవాహు కుమారుడు ఒక చిన్నవాడు, అతను తండ్రి స్థితిని చూసి వస్త్రం ఇవ్వకుండా వారి అన్నకి చెప్పారు. ఏంటి? అతనే వాళ్ళ అన్నకి చెప్పకుండా ఎమ్మటనే మా తండ్రి ఇలా ఉన్నాడే అని వస్త్రం ఇవ్వాల్సింది పోయి, చూడండి అసహించుకుంటారని చూసి. నీ కుమారుడు నిన్ను అసహించుకుంటారు, నా తండ్రి ఏంటి ఇలా ఉన్నాడని. నీవు కుటుంబం వారు అసహించుకుంటారు, ఈ విధంగా తాగుతున్నాడని, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని. నీ ఊరు వారు కూడా నిన్ను అసహించుకుంటారు, కుటుంబాన్ని పట్టించుకోడు, భార్య ఏమవుతుందో పట్టించుకోడు, కుమారులు ఏమవుతున్నారో పట్టించుకోకుండా ఈ విధంగా గాలి తిరుగుతూ సవాసం పడుతూ తాగుతూ తందనాడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పడుకొని వస్త్రహీనత పడి ఉన్నాడని నిన్ను అసహించుకుంటారు. ఈ విధంగా అసహించుకుంటున్నారేమో నిన్ను ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రియమైన సహోదరులారా, అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరు ఇచ్చారంట? యేసుక్రీస్తు వచ్చారు. అలాంటి వ్యక్తి, ఆ దెయ్యం పట్టిన వ్యక్తి తనను తాను గాయం చేసుకుంటూ తను ఎంతగా అంటే సంఖ్యలతో బంధించారనుకో, ఆ బంధకాలు దియ్యంగానే వెళ్ళిపోతాడు. ఇది నా స్థావరము కాదు. ఏమండి, బంధించి ఎక్కడ పెడతారు? ఇంట్లో పెడతారు. ఆ బంధకాలు ఉప్పదీశారానికి ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల్లోకి వెళ్తుంటాడు, బంధకాల్లో వెళ్తుంటాడు. కొంతమంది 40 రోజులు బంధిస్తారు. మనం కొంతమందిని బంధిస్తాం, 40 రోజులు బంధిస్తాం. ఎప్పుడు బంధించేది? ఎప్పుడండి? 40 రోజులు ఉపవాసాలు దినాలు పెట్టుకుంటాం. ఆ 40 రోజులు కొంతమంది బంధించుకుంటారు. ఏ బంధకాలు? తెల్ల బట్టలు అనే బంధకాలు, సిలువ అనే బంధకాలు వేసుకొని ఆ 40 రోజులు బంధకాల్లో ఉంటారు. ఆ బంధకాలు దియ్యంగానే పరిగెడతారు. ఏ బంధకాలకి? ఎక్కడికి వెళ్తారు? వైన్ షాప్కి వెళ్తారు, మందు షాప్కి వెళ్తారు. వేషాదారులు వీరు. ఎక్కడ తాగుతాడో, ఎక్కడ చెడిపోతాడో, ఈ 4 రోజులన్నా మంచిగా ఉంటాడేమో, ఈ 4 రోజులన్నా లేకపోతే ఈ 40 రోజులన్నా దేవుడి మాటలు విని మారతాడేమో అని వాళ్ళు ఏం చేస్తారు? ఒక దీక్ష చేయాలి, వీడు మారతాడు, అప్పుడన్నా వింటాడనుకొని తెల్ల బట్టలు వేసి నెలలో ఒక శిలువ దండేస్తే అతడు ఏం చేస్తాడు? ఆ 40 రోజులు ఎంత పవిత్రంగా ఉంటాడో. ఎంత పవిత్రంగా అంటే మనం చెప్పులు వేసుకొని తిరుగుతూ, వాడు చెప్పులు కూడా వేసుకోడు. ఎవరు? మహానటుడు. ఎవరు? మహానటుడు, మహానుభావుడు. చెప్పులు వేసుకోకుండా తిరుగుతాడు. చూసేవాడు అనుకుంటాడు, అబ్బా ఎంత భక్తి, ఈ 40 రోజులు ఎంత భక్తితో తిరుగుతుండో. క్రైస్తవులు కూడా ప్రతి వారం ఆదివారం వెళ్తారు కదా, వారు కూడా ఇంత భక్తి శ్రద్ధలుగా తిరగరు.
యేసుప్రభు అన్న చెప్పులు వేసుకొని సువార్త చేసిండు, వీడు చెప్పులు వేసుకోకుండా తిరుగుతుండ. అబ్బా మహాభక్తుడు అనిపించుకుంటాడు. ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత తెలిస్తే వాడు భక్తి ఏంటో బండారం బయటపడింది. ఇలాగనే చాలామంది తిరుగుతున్నారు. తాము భక్తి పరులు అనిపించుకోవడానికి క్రైస్తవ్యంలో క్రైస్తవులే నటిస్తున్నారు. ఎవరు? నటన జీవితము జీవిస్తున్నారు. ఒక పాస్టర్ గారు, ఒక సినీ యాక్టర్ రాజా గారు తెలుసు కదా, ఆయన అన్నారు, నేను సినిమాను చేశాను, సినిమా రంగంలో చాలామంది నటులను చూశాను, కానీ ఆ నటులను మించిన మహానటులను క్రైస్తవ్యంలో చూశాను అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడో నాకు ఆలోచన వచ్చినప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే మన క్రైస్తవులు సినిమా రంగంలో ఉన్న హీరోల కంటే గొప్పగా నటించగలరు, హావభావాలు కూడా చెప్పగలరు. అలాంటి మహానటులను ఆయన చూశానంటే ఒకసారి ఆలోచన చేయండి. మన క్రైస్తవులు అంతా నటులలో 40 రోజుల్లో ఉన్న నటన జీవితాంతము కొనసాగదు. ఏమండి? జీవితాంతము కొనసాగాలి మన భక్తి జీవితం. అందుకే అంటారు, ఈ లోకంలో మనం ఎలా ఉండమనేది కాదు, ముందు ఎలా బ్రతకాలి అంటే మన భక్తిని శ్రద్ధగా కాపాడుకోవటమే భక్తి. అదే భక్తి. అసలుకి భక్తి అంటే ఏమిటి? ఈ లోక సంబంధమైన మురికి, ఈ లోక సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపం అనేది ఏదైతే ఉందో మన జీవితానికి అంటకుండా చూసుకోవటమే భక్తి. అదే భక్తి జీవితము. ఇక ప్రార్థన చేయకపోయినా, కుదరకపోయినా దేవుడు క్షమిస్తాడేమో, కానీ నీ భక్తిని కాపాడుకోకపోతే, ఈ లోక సంబంధమైన ఈ పాపము నీలో అంటకుండా నువ్వు కాపాడుకోకపోతే నిన్ను ఆయన రక్షించడు. ఎందుకు? ఈ భక్తి నీకు అంటితే నువ్వు నరకానికి పోతావు. భక్తి, ఈ పాపము నీకు అంటితే ఎక్కడికి పోతావు? పాతాళానికి పోతావు. ఈ పాపము నీకు అంటకుండా ఉంటే ఎక్కడికి వెళ్తావు? దేవుడి సన్నిధానికి వెళతావు. అందుకే ఈ లోక సంబంధంలో మనం ఉన్నప్పుడు ఈ లోక పాపం మనకుండా అంటకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే మనము దేవుని యొక్క వారసులము. లోతు ఎక్కడున్నాడు? చెడిపోయిన గ్రామంలో ఉన్నాడు. చెడిపోయిన గ్రామంలో ఉంటూ కూడా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. మనం ఉన్నది ఎక్కడ? చెడిపోయిన ఈ లోకంలో మనం ఉన్నాం. మన భక్తి జీవితం కూడా అంతే కాపాడుకోవాలి. ఎందుకు? ఇక్కడ ఎవరు మంచివారు లేరు, అందరూ మంచివారుగా నటిస్తున్నారు. చాలామంది క్రైస్తవులు కూడా అలాగనే ఉన్నారు. నేను మంచివాడనే, నేను భక్తిపరునే అని తమకు తాముగా చెప్పుకుంటూ ఒకరి ఎదుట ఒకరు నటిస్తున్నారు. ఈ నటన జీవితానికి ఏదో ఒక రోజున ముగింపు పలకాల్సి వచ్చింది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ వ్యక్తి గాయాలు చేసుకుంటున్నాడు. ఈ వ్యక్తి గాయాలు చేసుకున్న చిన్నతనంలో ఇదే సిచ్యువేషన్ చూసిన, ఎంతో కనీసం నాకు 12, 13, 14 ఆ వయసు ఉంటుంది. ఒక వ్యక్తి అతన్ని ఎంతమంది కనీసం 10 మంది పట్టుకున్న ఆగట్లా, రాళ్ళు తీసుకొని గుండెలకేసి బాదుకుంటుండు, బాగా తాగి ఉన్నాడు, నేను చచ్చిపోతా అంటుండు. 10 మంది పట్టుకొని మంచాన్ని కట్టేసిన కూడా ఆగట్లా. అలాంటి వ్యక్తులు ఈ రోజున ఉన్నారండి. ఎందుకు లేరు? ఉన్నారు. ఆ తాగి కుటుంబం అల్లాడుతున్నా కానీ ఆ ఏడుపుని చూడట్లేదు. ఆ మద్యానికి బానిసయ్యి కుటుంబంలో ఉన్న ఆస్తిని కూడా అమ్ముతున్నారు. ఏమండి? భార్యాభర్తలు కష్టపడి సంపాదన తీసుకొచ్చి దాచిపెడితే దాన్ని దోచేసి దొంగతనం చేసి తాగుతున్నారు. పైగా తాగుతున్న ఆ వ్యక్తిని చూసి, అమ్మో ఎక్కడికి వెళ్ళాడో నా కుమారుడు, ఎక్కడికి వెళ్ళాడో నా భర్త అని ఎతుకుతున్నారు. ఏమండి? చూసేవారు బజార్లో చిన్న పిల్లలు వేసుకొని నీ భార్య అలా తిరుగుతుంటే నీకేం బాధగా అనిపించలేదు? ముసలితనంలో నా కుమారుడు ఏమైపోయాడు అని నీ తండ్రి నీ కోసం వెతుకుతా ఉంటే నీకు బాధ అనిపించట్లేదా? కానీ నువ్వేం చేస్తున్నావు? తాగి మద్యం షాపులో పడి ఉంటున్నా. ఆ మద్యం షాపులో నీవు పడి ఉన్నప్పుడు నీ భార్య నీ పిల్లలు వచ్చి నిన్ను లేపుకొని తీసుకుని వస్తుంటే నీకు బాధ అనిపించట్లా? ఎంతమందికి ఈ బాధ లేదండి? ఈ షాపులలో
ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ప్రవర్తిస్తుంటే, అమ్మో నేను ఇక్కడ తాగి పడిపోతే నా కోసం నా భార్య వస్తుందేమో, నా పిల్లలు వస్తారేమో, చూసేవారు ఏమనుకుంటారు అని కూడా ఆలోచన లేకుండా ఈ రోజున బ్రతుకుతున్నారు. ఎందుకు అంతగా మద్యానికి బానిస అయిపోతున్నారు. ఆ బానిస బ్రతుకులను తీసివేసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు? ఆయనే విడిపిస్తారు. మా నాన్న కూడా అంతే, బాగా తాగేవాడు. ఎలా ప్రవర్తిస్తాడంటే ఇదే ప్రవర్తన, ఇదే సిచ్యువేషన్ చేసేవాడు. బండకేసి కొట్టుకోవటం, ఎవరో ఏదో పలకలేదని వారితో నన్ను పలకలేదంటాడు, ఇలా బాధపడుతూ ఉండేవాడు. మా అమ్మ అనేది ఆయన కోసం మేము ఎత్తికేవాడు, ఎక్కడుండడు అక్కడుండడు ఇక్కడుండ వీధి వీధి తిరిగేది మా చెల్లెల్లో నేను. ఇక ఈయన మారడా అనుకున్నా నేనైతే. ఏమనుకున్నాడో ఏమో ఆయన మానేడు. మరి ఏం ఆలోచించుకున్నాడేమో, నేను ప్రార్థనకి వెళ్ళాలి అనుకుని వెళ్ళాడు. ఖచ్చితంగా ఆయన మార్చాడు. ఎందుకు? చూసేవారు అనుకుంటున్నాడు, కొడుకేమో నీతి వాక్యాలు బోధిస్తుడు, కొడుకేమో అందరూ బాగుండాలని కోరుతాడు, కొడుకేమో మైకి పెట్టుకొని దేవుడి గురించి గొప్పగా చెబుతాడు. కానీ తండ్రి ఏమో తాగుతున్నాడు, తండ్రి ఏమో తిరుగుతూ ఉన్నాడు. ఆ తండ్రి కోసం కొడుకు, భార్య, పిల్లలు అందరూ తిరుగుతూ ఉంటాడు. ఎంత చెడ్డ మాట వస్తుందో నాకు. నా కుమారుడు చిన్నతనంలోనే దేవుడిని నమ్ముకొని మంచి మాటలు చెబుతుంటే నేనేంటి ఇంత తాగుతున్నాను, నేనేంటి ఇంత బానిసనయ్యానని ఆలోచన చేసుకుని నేను కూడా మార్పు చెందాలి. ఒకవేళ తండ్రి తాగుపోతే ఉండొచ్చు, కానీ కుమారుడు నీతిగా యథార్థంగా దేవుణ్ణి నమ్ముకొని ఖచ్చితంగా నీ ప్రవర్తన బట్టి ఆయన్ని కూడా మారుస్తాడు. నేను అనుకున్నా మారడేమో అనుకున్నా, కానీ ఖచ్చితంగా నా దేవుడు చూశాడు, ఆయన హృదయాన్ని మార్చాడు. ఇంకా తాగకూడదని నిశ్చయించుకొని ఇప్పటికైనా తాగటము మానేశాడు. ఇది ఎవరి కృప? దేవుని యొక్క కృప. దేవుడి యొక్క కృప ఆయనకు తోడై ఉంది. ఎవరు పిలిచినా నాకు అవసరం లేదు, నేను తాగను, ఎందుకు? నేను చర్చికి వెళ్తాను. ఇలా ప్రతి వారికి తాగుదాంరా నన్ను వ్యక్తి మొత్తం చెప్పుకున్నాడు. ఇంకా ఎవరు పిలవట్లా, ఇంకా తాగుదాంరా అని పిలవట్లే ఎవరు. చాలామంది ఏమంటారంటే, తాగుడు మానేసావుగా, చర్చికి వెళ్తానుగా, మళ్ళీ ఎందుకు తాగామంటే వాడు సరదాగా పిలిచాడు వెళ్ళాడండి అంటారు. కానీ వాడు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకుండా ఉండాలి. ఎందుకు? నేను చర్చికి వెళ్తున్నా, నేను తాగుడు మానేశానని చెప్పు, రెండోసారి నిన్ను వచ్చి పిలవడాడు. మారాడు రా తాగుడు. నేను కూడా ఎలాగా మారాలనుకున్నా, కానీ మారలేకపోతున్నా. ఈయన మారాడు, ఈయన చూసి నేనన్నా మారాలా అని మారతాడు. అలా చాలామంది మా ఊర్లో మా ప్రధాన కొడుకు కూడా అంతే, తాగేవాడు. ఆయన కూడా మానేశాడు. ఎందుకు మారాడు? మన తాగటం వల్ల ఎంత నష్టం వస్తుంది, ఎంత అపకీర్తి వస్తుంది. దాన్ని తాగటం వల్ల మరుసటి రోజు నేను లేచి బజార్లో తిరిగిదంటే నన్ను అందరూ అసహ్యంగా చూస్తున్నారు, నీచంగా చూస్తున్నారు. కాబట్టి మానుకోవాలని. ఇది ఎలా సాధ్యం అంటే ఆ ప్రభు మాత్రమే మార్పిస్తాడని, ఆ ప్రభు మాత్రమే ఈ బంధకాల నుంచి విడిపిస్తాడని చర్చికి వచ్చి ఈ రోజున మారేవారు ఉన్నారండి. అందులో మా నాన్న, అందులో మా పెదనాన్న కొడుకు గ్రహించుకున్నాడు. చర్చికి వెళ్తే అక్కడ దేవుడు మాట్లాడతాడు. నేను తాగాలన్న ఆలోచన వచ్చి చూస్తున్నావా, ఆ ఆలోచన కూడా తీసివేసి మంచిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, దేవుడు అడుగుజాల్లో నడవాలని బోధిస్తారు. కాబట్టి ఆ మాటలను బట్టి నన్ను ఎవరు తాగుదాం రా అని అనడు. చర్చికి వెళ్తున్నప్పుడు ఎవరన్నా అడుగుతారా, నువ్వు తాగుదాం రా అని అడుగుతారా? అడగరు. కాబట్టి ఆలోచన లేకుండా చేసేవాడు నా గొప్ప దేవుడు. ఈ రోజున మద్యాన్ని ఎలా మానుకోవాలి, సారాయికి నేను బానిస అయిపోయాను ఎలా మానుకోవాలి, మనం మానుకోవాలనుకుంటున్నామేమో, ఖచ్చితంగా నువ్వు దేవుడు సన్నిధానికి వచ్చి ఆయన మాట నిన్ను మారుస్తుంది. ఖచ్చితంగా నువ్వు తాగుడకు బానిసవు కాకుండా నిన్ను విడుదల చేసేవాడు గొప్ప దేవుడు నీకు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. చాలామంది తాగుడు మానటం కోసం పసురు మింగటానికి వెళ్తారు. ఆ పసురేస్తే మానిపోతాం, తాగుడు నుంచి ముక్తి కలిగిద్దని చాలామంది భార్య భర్తలు
భర్తని తీసుకుపోతారు, తీసుకుపోయి పసిరేస్తాడు. ఆ పసిరేస్తే వాడు చెబుతుడు, ఇది తాగిన తర్వాత నువ్వు పత్తి ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. మరి చాలామంది మా గ్రామంలో కూడా చాలామంది తాగిరు ఆ పసులు. 1 నెల 2 నెలలు బాగానే ప్రవర్తిస్తుంటారు, కానీ దొంగసాటుకు తాగుతున్నారు. నేను చూసిన పసులు మందు తాగామన్నావు, మరి ఎందుకు తాగినవంటే మరి తాగిన విషయం చెప్ప మాకెవరికి. ఈ వ్యక్తి పసులు తాగినని అందరికి చెప్పుకుంటున్నాడు, కానీ చాటుగా తాగుతున్నాడు. ఇంకా ధైర్యం వచ్చింది, అప్ప ఒకసారి తాగిరా, ఈ ప్రసురు మందు నన్ను ఏమీ చేయలేదు, నన్ను ఈ ప్రసురు ఇచ్చి నేను ఏమనుకున్నాడు, నువ్వు చచ్చిపోతావు తాగితే అన్నాడు. ఇది బతికిండు, ఇంకేం చేసిండు, ఇంకా తాగడం మొదలుపెట్టిండు. వాళ్ళు ప్రసవ మందులు ఏముండదండి, వాడు చెబుతుడు ఆ ప్రసవ మందులో తాగితే సత్తం అంటాడు. వాడు తాగితే నేను ఎక్కడ చచ్చిపోతున్నాను భయంతో తాకుండా ఉంటాడు తప్ప ఆ పసురు మందులు ఏమి లేదు. కాబట్టి సోదరులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మన ప్రభువు గొప్పవాడు. ప్రతి బంధకాల నుంచి నిన్ను విడిపించే దేవుడు. అది తాగుడైనా సరే, తాగుడికి బానిస అయినా సరే, అలాంటి బంధకాలు విడిపించే దేవుడు. ఎందుకంటే నీ కుటుంబము ఆర్తనాదాలు చేస్తుంది, నీ కుటుంబము బతిమలాడుకుంటున్నారు దేవుణ్ణి, ఏమని, నా భర్త ఎప్పుడు మారతాడో, ఈ తాగు నుంచి ఎప్పుడు ముక్తి పొందుతాడో. ఆ యొక్క మొర ఆలకించిన దేవుడు నీకు గొప్ప సమాధానము చేకూర్చునుగాక. దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్.